సో ఫిజిక్స్ లో 8 మార్క్స్ క్వశ్చన్ కనుక అడిగినట్టయితే మీకు జనరల్లీ దానిలో ట్యాగ్ ప్రాబ్లమ్స్ ఉంటే 6 మార్క్స్ మెయిన్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసినందుకు 2 మార్క్స్ జనరల్లీ ట్యాగ్ ప్రాబ్లమ్స్ ఇస్తా ఉంటాడు. వేరాస్ అలా ఇవ్వకుండా కనుక తీసుకున్నట్టయితే కంప్లీట్లీ 2 పార్ట్స్ A, B ఇచ్చినప్పుడు ఎగ్జాంపుల్ కార్నాట్ ఇంజన్ దానిలో మీకు కార్నాట్ ఇంజన్ యొక్క ఎఫిషియన్సీ ఇచ్చి టెంపరేచర్స్ ఇచ్చి ఎఫిషియన్సీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటే కార్నాట్ ఇంజన్ ఎఫిషియన్సీ ఎక్స్ప్రెషన్ ని చూపించినందుకు 6 మార్క్స్ అండ్ దాని మీద ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసినందుకు 2 మార్క్స్ జనరల్లీ ఇలా ఉంటుంది. దీన్నే రెండో పద్ధతిలో అడిగేటప్పుడు రివర్సబుల్ ఇర్రివర్సబుల్ ప్రాసెస్ అంటే ఏంటి చెప్పి కార్నాట్ ఇంజన్ ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. అప్పుడు దానిలో ప్రాబ్లం ఇవ్వడు, అది 4 మార్క్స్ కి ఇది 4 మార్క్స్ కి. సో మీకు ఇచ్చిన వెయిటేజ్ ని బేస్ చేసుకుని రాయాలి. అండ్ 8 మార్క్స్ క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా మీకు ఇచ్చిన షీట్ యొక్క బోత్ సైడ్స్ కంప్లీట్ అయ్యేలా చూసుకోండి. దట్ ఈస్ ఒక కంప్లీట్ షీట్స్ అటుపక్క ఇటుపక్క కలిపి రాయాలి. 4 మార్క్స్ వచ్చేటప్పటికల్లా ఒక కంప్లీట్ షీట్ లో వచ్చేలా చూసుకోండి. 2 మార్క్స్ అయితే హాఫ్ ఆఫ్ ద పేజ్, దట్ ఈస్ ఒక పేజ్ లో మాక్సిమం 2 క్వశ్చన్స్, అంతకంటే ఎక్కువ రాయకూడదు. 1 మార్క్ క్వశ్చన్స్ ఆన్సర్ వచ్చేటప్పటికల్లా దట్ డిపెండ్స్ అపాన్ ద ఎంత డేటా రిక్వైర్మెంట్ అవుతుంది అని. ఒక్కోసారి 1 మార్క్ క్వశ్చన్ కి ఒక పేజ్ లో 3 క్వశ్చన్స్ పడతాయి. వేరే కొన్నిటికి ఎక్స్ప్రెషన్స్ చెప్పాల్సి వస్తాయి. ప్రాబ్లమ్స్ ఇస్తే మేబీ హాఫ్ ఆఫ్ ద పేజ్ రావచ్చు. దట్ డిపెండ్స్ అపాన్ వెయిటేజ్ ని బేస్ చేసుకుని ఉంటుంది. దట్ ఈస్ దాని యొక్క లెంత్ ని బేస్ చేసుకుని ఉంటుంది. అది జాగ్రత్తగా చూసుకుంటూ మీ ఇంటర్ప్రిటేషన్ ని ముందుకు తీసుకెళ్ళండి. ఓకేనా? రెండోది పేపర్ దేంతో స్టార్ట్ చేయాలి అంటే 1 మార్క్స్ తో స్టార్ట్ చేయాలా 8 మార్క్స్ తో స్టార్ట్ చేయాలా? బెస్ట్ 8 మార్క్స్ తోనే స్టార్ట్ చేయండి. సో దట్ 8 మార్క్స్ లో మీకు రాయాల్సిన క్వశ్చన్స్ 2 కూడా తెలిసినవి వస్తాయి. సో దట్ ఆ రెండింటిని ప్రాపర్లీ కనుక రాసినట్టయితే పేపర్ ని దిద్దే ఎగ్జామినర్ కి మీకు ఆల్రెడీ కంటెంట్ ఫిజిక్స్ కంటెంట్ ఎంత తెలుసు అనేది కంప్లీట్లీ పల్స్ కనుక అందినట్టయితే అదే పద్ధతిలో మీ పేపర్ మొత్తాన్ని దిద్దుతాడు. కాబట్టి మంచి మార్క్స్ 85 out of 85 గెయిన్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? దీనిలో 2 మార్క్స్ లో 1 మార్క్ లో ఏవైనా క్వశ్చన్స్ కనుక రాకపోయినట్టయితే దాని గురించి కంప్లీట్లీ వదిలేమాకండి. ఎందుకంటే మీకు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ లో నెగిటివ్ మార్కింగ్ లేదు కదా, మరి వదిలిపెట్టడం దేనికి?